హలో అండి అందరికీ వెల్కమ్ టు సన్షైన్ టారో. సో ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి లేట్ నైట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. సో నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది అయితే ఈరోజు చూసేద్దాము. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్స్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఈ రీడింగ్స్ మీకు ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వేరే వాళ్ళందరికీ కూడా కొంచెం బూస్ట్లా ఉంటుంది, ఓకేనా. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్ కావాలి, యాక్చువల్గా మీ పర్సనల్ లైఫ్లో మీ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే నాకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కానీ ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయకండి. డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను, ఓకేనా. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండి, అందరికీ రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు క్లారిటీ ఉంటుంది, లైక్ మీకు కెరియర్ గురించి కానీ ఆర్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మీకు రీయూనియన్ ఉందా, ఆర్ రెమెడీస్ కోసం కూడా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇవన్నీ ఉంటాయండి. సో చూద్దాము. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు నిన్న నైట్, మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిన్న నైట్ వాళ్ళ గురించి ఏం ఆలోచించారు. డెత్, 8 of Wands, 10 of Pentacles, Wheel of Fortune, 4 of Cups, Knight of Pentacles, the Emperor, the Hanged Man, Two of Cups, and 4 of Pentacles, the Sun, Three of Cups, Knight of Wands. వాళ్ళకి ఫాస్ట్గా మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, బట్ వెయిట్ చేస్తున్నారండి. మీరు మీ పర్సన్ సపరేషన్లో ఉండి చాలా కాలం అయింది. కొంతమందికి అయితే ఇక్కడ ఇయర్స్ కూడా కనిపిస్తుంది నాకు. అవునా కదా అని నాకు కామెంట్ చేయండి. సో వాళ్ళకి ఇష్టం లేదు అనే విషయం వాళ్ళే చీట్ చేసుకుంటున్నారు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అనేది బయటికి చెప్పడమే. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, కానీ వాళ్ళ ఇష్టాన్ని చూపించుకోకుండా చెప్పకుండా మీకు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఇంకా నేనేం చేయలేను ఈ రిలేషన్లో అని వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు, వాళ్ళు కట్టేసుకుంటున్నారు, బంధించేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టొచ్చు, బ్లాక్ సిచ్యువేషన్ మీ మధ్య ఉండొచ్చు. నో కాంటాక్ట్ కానీ సెపరేషన్ కానీ బ్లాక్ సిచ్యువేషన్ కానీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ చేశారు కాబట్టి మా మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయింది అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి మీ దగ్గరకు వచ్చి ఫాస్ట్గా వాళ్ళ ఇష్టాన్ని కానీ వాళ్ళ ప్రేమని కానీ మీకు చూపించాలని వాళ్ళకి ఉంది. ఎండ్ అయిపోయిందని బాధపడుతున్నారు. ఫాస్ట్గా మీతో వచ్చి వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టమో అని ఇక్కడ చీటింగ్గా ఉండదు. వాళ్ళే మీరంటే ఇష్టం లేదు అని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు.
కానీ ప్రాక్టికాలిటీ ఏంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని మీకు కాల్ చేయాలి గానీ, మెసేజ్ చేయాలని గానీ అనుకుంటున్నారు. కానీ స్టిల్ మళ్ళీ నా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా? నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? తన దగ్గరికెళ్తే సెట్ అవుతుందా? నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా అని వాళ్ళెక్కువ ఆలోచిస్తున్నారు. నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? స్టేటస్ సరిపోతుందా? లేకపోతే నువ్వెక్కువ, నేను తక్కువ అంటారేమో. అండ్ మీ మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు. క్యాస్ట్ ఇష్యూస్ కానీ, సొసైటీల్ ఇష్యూస్ కానీ, మనీ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళకి అందుకోసమే టైం నా వైపు చేంజ్ అయితే బావుండు. టైం నాకు ఫేవరబుల్‌గా లేదు. టైం బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, మీరు కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. మీరెంత ఇష్టం ఉందని మీరు చెప్పడానికి మీరు చెప్తున్నా సరే, లైక్ మీరు కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే, వాళ్ళు మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కోసమే వాళ్ళు ఈ రిలేషన్ ఎండ్ చేశారు తప్ప మీరంటే చాలా ప్రేమ ఉంది. సో, కొంతమందికి ఇక్కడ కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. బికాజ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది నాకు. ఓకే. బట్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్, చాలా మెచ్యూర్డ్ పర్సన్. కొంచెం స్లోగానే ఈ రిలేషన్‌ని నా పర్సన్ దగ్గరికెళ్దాము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఫాస్ట్‌గా మీ దగ్గరకొచ్చి కాల్ చేయాలి అనుకుంటున్నారు కానీ, మళ్ళీ ఇంత ఫాస్ట్‌గా ఎళ్తే ఏం జరగదేమో, మీరు ఒప్పుకోరేమో. బికాజ్ మీరు కాల్ చేసినప్పుడు మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా! సో, ఈసారి అయినా సరే నిదానంగా, స్లోగా ఎళ్దాము నా పర్సన్ దగ్గరికి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. బికాజ్ వాళ్ళు చాలా మొండి వాళ్ళండి. బయటికి మాత్రం ఎంత పెయిన్ ఉన్నా సరే, నేను బాగానే ఉన్నాను, ఐయామ్ ఆల్రైట్ అని చెప్పుకుంటూ ఉంటారు బయటికి. అందరి ముందు వాళ్ళ పెయిన్ అయితే, వాళ్ళ బాధనైతే, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చూపించడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చెయ్యాలి, ఈ రిలేషన్ ఏం చెయ్యాలి అర్థం కాక వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అటు మిమ్మల్ని వదులుకోవడము ఇష్టం లేదు, ఇటు మీతో వచ్చి ఈ రిలేషన్ కంటిన్యూ చేద్దాము అంటే ఈగో అడ్డొస్తుంది. అటు వెళ్ళలేరు, ఇటు రాలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. బికాజ్ వాళ్ళకిప్పుడు మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారని, లైక్ మీ ఇద్దరిది సోల్‌మేట్ బాండ్ అని వాళ్ళకి ఇప్పుడు రియలైజేషన్ అనేది వచ్చింది. బట్ స్టెబిలిటీ ఈసారి ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలంటే స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్‌గా సాల్వ్ చేసుకొని, స్టేబుల్ పర్సన్ లాగా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి, సక్సెస్ చెయ్యాలి ఈ రిలేషన్ను అని వాళ్ళు అనుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్స్ కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సెలబ్రేషన్ కావాలి, హ్యాపీ లైఫ్ కావాలి అని వాళ్ళు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు మీతో ఈసారి. చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ వస్తాయో. పాజిటివ్ రీడింగ్ ఉందండి, ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఈ పాజిటివిటీ మీకు కూడా వస్తుంది. ఓకేనా? మీతో కలిసి అలా బయటికి వెళ్ళాలి, ట్రావెల్ చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ప్రెజెంట్ మాత్రం వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. మీతో కలిసి వెళ్ళాలని ఉంది కానీ మీరేమంటారో లైక్ అని వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. సో, వాళ్ళకి మీతో కలిసి ఒక మంచి హ్యాపీ టైం కావాలి, హ్యాపీ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఇస్తారా మీరు వాళ్ళకి ఆ ఛాన్స్? సో, మిమ్మల్ని మీరే కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు.
సో ఈసారి నేను ఎఫర్ట్స్ పెడతాను ఈ రిలేషన్ కోసం, ఎంత దూరం ఎక్కడైనా తీసుకెళ్తాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రిలేషన్ని ఒక బ్యాలెన్స్కి అయితే తీసుకురావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో యాక్షన్ మోడ్లో ఉన్నారండి. ఇందాక కూడా ఈ కార్డు వచ్చింది, నైట్ ఆఫ్ వాండ్స్. వాళ్ళు ఇక్కడ కొంతమందికి అయితే ఫాస్ట్గా, కొంతమందికి వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. బికాజ్ వాళ్ళు యాక్షన్ మోడ్లో ఉన్నారు. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఉండబట్టలేక మీరు తిట్టినా సరే వచ్చి తిట్టించుకుందాము అనేంత ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. ద హెరోఫెంట్. బికాస్ వాళ్ళు కొంచెము సొసైటీలో ఒక స్టేజ్లో ఉన్న పర్సన్స్, ఒక మెచ్యూర్డ్ పర్సన్స్. సో ఇంత మెచ్యూరిటీ ఉండి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు తిట్టించుకోవడం వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వెయిట్ చేస్తున్నారు. అది సొసైటీలో నేము ఫేము ఉన్న పర్సన్స్. చాలామంది సలహాలు తీసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండొచ్చు, ఏం చెయ్యాలి ఏంటి అని. సో నేనే 10 మందికి చెప్తాను, ఇప్పుడు నేనే మీతో చెప్పించుకోవాలి అంటే వాళ్ళకి ఈగో ఎక్కడో హర్ట్ అవుతుంది, అందుకే రావట్లేదు. మీ మధ్య డిస్టెన్స్ కూడా తగ్గించాలి, ఆర్ మీతో కలిసి ట్రావెల్ చెయ్యాలి అనుకుంటున్నారు. అందరి బదులు నేనే ఆలోచిస్తున్నానా అని ఆలోచిస్తున్నారు. అంటే ఫ్యామిలీ బదులు కానీ, చిల్డ్రన్స్ బదులు కానీ, అందరి బదులు నేనే ఆలోచిస్తున్నానా అని వాళ్ళు అనుకుంటున్నారు. సో సక్సెస్ చెయ్యాలని వాళ్ళకి ఉంది, ఈ రిలేషన్ పరంగా సక్సెస్ చెయ్యాలి అని ఉంది. బట్ ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయింది మీ మధ్య. న్యూ వేలో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయింది, బ్రేకప్ అయితే జరిగింది. బట్ నాకు న్యాయం కావాలి అని వాళ్ళు అంటున్నారు. బికాజ్ వాళ్ళకి మీరు ఒక లవ్ ఇచ్చేవాళ్ళలాగా, కేర్ ఇచ్చేవాళ్ళలాగా, వాళ్ళకి టైం ఇచ్చేవాళ్ళలాగా, వాళ్ళని ఆప్యాయతగా చూసుకునే వాళ్ళలాగా కనిపిస్తున్నారు. స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ దగ్గర. అందుకే నాకు న్యాయం కావాలి అంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. సో కొంతమందికి కమ్యూనికేషన్ బాగా ఉందండి ఇక్కడ. మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నైట్ ఆఫ్ వాండ్స్. యాక్షన్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్స్ ఈసారి. బట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళని వాళ్ళు ఆపేసుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. చాలా లోన్లీగా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాక. నాకు జడ్జ్మెంట్, నాకు సెకండ్ ఛాన్స్ కావాలి నా పర్సన్తో. ఈసారి నేను నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని గాడ్కు ప్రే చేస్తున్నారు వాళ్ళు. ఈసారి నేను లాయల్గా ఉంటాను నా పర్సన్తో అని అంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై.